ఒకప్పుడు రూ. 1,00,000 దాటిన బంగారం ధర ఇప్పుడు వరుసగా కిందకొస్తుంది. కేవలం 3 నెలల్లోనే 11% పతనం జరిగింది. ఒక్క వారంలోనే 5% తగ్గిపోయింది. అసలు బంగారం యుగం ముగిసిందా? లేక మరో భారీ ర్యాలీకి ముందు వచ్చే తాత్కాలిక కరెక్షనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి, ఎప్పుడు కొనాలి, ఇంకా ఎంతవరకు పడిపోయే అవకాశం ఉంది అనే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, 10 మందికి చేరే విధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అసలు బంగారానికి పరిస్థితి ఎందుకు వచ్చింది? గడచిన 2 సంవత్సరాల కాలంగా బంగారం పెట్టుబడిదారులకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. 2024లో దాదాపు 28% వృద్ధికొచ్చింది. 25లో ఏకంగా 65% పెరిగింది. 2026 తొలి 3 నెలల్లో కూడా మరో 10% పెరుగుదల నమోదు చేసింది. కానీ మార్కెట్కు ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఏ ఆస్తి కూడా నిరంతరం ఒకే దశలో ప్రయాణించదు. పెరుగుదల ఎంత వేగంగా ఉంటే దానికి సంబంధించిన కరెక్షన్ కూడా అంతే వేగంగా ఉంటుంది. అసలు మొదటి కారణం ఏంటి? ప్రాఫిట్ బుకింగ్. మొదటి మరియు అత్యంత ముఖ్యమైన కారణం ప్రాఫిట్ బుకింగ్. 2024లో కొనుగోలు చేసిన వారు భారీ లాభాల్లో ఉన్నారు. 2025లో పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన రాబడులు వచ్చాయి. సహజంగానే ఇన్వెస్టర్స్ తమ లాభాలను లాక్ చేసుకోవడం ప్రారంభించారు. ఇది మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని పెంచింది. మార్కెట్లో ఒక సూత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి: సేవర్ వేరు, ఇన్వెస్టర్ వేరు. సేవింగ్ చేసే వ్యక్తి బంగారాన్ని సంవత్సరాల పాటు ఉంచుతాడు. కానీ ఇన్వెస్టర్ లాభం వచ్చిన వెంటనే తదుపరి అవకాశాల కోసం ముందుకు వెళ్తాడు. అక్కడే బంగారం ధరలపై అసలైన ఒత్తిడి మొదలవుతుంది. దీంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా చాలా ఉంది. బంగారం ధరలను నిర్ణయించేది కేవలం భారత్ మార్కెట్ కాదు. అంతర్జాతీయ మార్కెట్లే అసలైన గేమ్ చేంజర్లు. డాలర్ బలపడితే బంగారం మీద ఒత్తిడి పెరుగుతుంది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరిగితే పెట్టుబడులదారులు బంగారం బాండ్ల వైపు మళ్ళుతారు. ఎందుకంటే బంగారం వడ్డీ ఇవ్వదు, కానీ బాండ్లు నిర్దిష్టమైన రాబడిని అందిస్తాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి తగ్గినప్పుడు పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్గా భావించే బంగారం నుంచి బయటకొస్తారు. అదే ప్రస్తుతం జరుగుతుందని బంగారాన్ని విశ్లేషించేటువంటి విశ్లేషకులు చెప్తున్నారు. జియో పొలిటికల్ ఫ్యాక్టర్. యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు, ఇలాంటి పరిస్థితుల్లోనే బంగారం ధరలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే ప్రజలు తమ డబ్బును సురక్షితమైన ఆస్తుల్లో పెట్టాలనుకుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా కొంత స్థిరత్వం ఏర్పడినప్పుడు ఆ భయం మరింత తగ్గుతుంది. భయం తగ్గితే బంగారం కొనుగోళ్లు కూడా తగ్గుతాయి. దాంతో ధరలు క్రమంగా కిందకొస్తాయి. వీటితో పాటుగా స్టాక్ మార్కెట్ రీబౌండ్ ప్రభావం కూడా ఉంటుంది. ఇటీవల స్టాక్ మార్కెట్లో కొన్ని రంగాలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త పెట్టుబడి అవకాశాలు, ఇవన్నీ ఇన్వెస్టర్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఒక ఇన్వెస్టర్ ఎప్పుడు ఎక్కువ రాబడి ఇచ్చేటువంటి అవకాశాల కోసం వెతుకుతుంటాడు. కానీ బంగారం నుంచి డబ్బు బయటకు వెళ్ళి ఈక్విటీ మార్కెట్లోకి ప్రవేశించడం కూడా మరొక ప్రధాన కారణంగా చెప్తున్నారు. అసలు ఇప్పుడు బంగారం కొనాలా వద్దా, లేక వేచి చూడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రశ్న ఇదే. బంగారాన్ని కొనుగోలు చేసే సరైన సమయం ఉందా, ఇంకా వేచి చూడాలా అనేదే మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారి యొక్క దీర్ఘకాలిక సూచనల ప్రకారం, ఎవరైతే బంగారంలో అతి దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఉన్నారో ప్రతి కరెక్షన్ ఒక అవకాశం ఉంది. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే దశలవారీగా కొనుగోలు చేయడం అత్యంత ఉత్తమమైనటువంటి వ్యూహం. ఎందుకంటే మార్కెట్ ఇంకా కొంతకాలం అస్థిరంగా ఉండేటువంటి అవకాశం చాలా బలంగా ఉంది. సో ఇప్పటి వరకు పరిశీలించినటువంటి వాస్తవాల ఆధారంగా మొత్తంగా చూస్తే బంగారం ధరల పతనానికి 5 ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. 1, ప్రాఫిట్ బుకింగ్. 2, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం. 3, బాండ్ ఈల్డ్స్ మరియు డాలర్ బలపడటం. 4, జియోపొలిటికల్ అనిశ్చితి తగ్గడం. 5, స్టాక్ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మళ్లడం. అయితే చరిత్ర చెబుతున్న ఒక నిజం మాత్రం ఎప్పటికీ మారదు. తాత్కాలికంగా బంగారం పడిపోయినా దీర్ఘకాలంలో బంగారం తన విలువను నిరూపించుకుంటుంది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? బంగారం కొనాలి అనుకుంటున్నారా, కొనకూడదనుకుంటున్నారా? లేక ఇప్పటి వరకు ఉన్న బంగారం చాలు, పరిస్థితులు చక్కబడ్డాక బంగారాన్ని కొనాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఆర్థిక విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.